ఇక్కడ చూస్తున్నాము ఆమని గుడిపాడికి జోష్ అదిరిపోయింది. చెప్తున్నా కదా 3700 ఓట్లు ఉన్నాయి ఆమని గుడిపాడులో. 3700 3700 బ్యాలెట్ బాక్సులు బద్దలైపోతాయి. ఈ రోజు చూస్తున్నాను ఆడపిల్లలు అంటే ఆడపిల్లలే అనుకుంటారు, కానీ ఈ ఆమని గుడిపాడి ఆడవాళ్ళు ఆడపుల్లులు. ఈ జనాన్ని చూస్తుంటే మేము పిచ్చెక్కిపోతుంది. తప్పకుండా ఈసారి సైకిలే గెలుస్తుంది, టీడీపీ పార్టీ తప్పకుండా ఎర్రగొండపాలెంలో గెలుస్తుందని తెలియజేసుకున్నాను. 2014 నుంచి 2019లో కూడా ఎన్నో మంచి పనులు చేశారు మహిళల కోసం. పసుపు కుంకుమ కింద మిమ్మల్ని ఫైనాన్షియల్ గా అంటే ఆర్థికంగా మిమ్మల్ని సాధికారత చేసుకోవడానికి పసుపు కుంకుమ కార్యక్రమం ఉండేది. అలాగే మహాలక్ష్మి కింద 2 లక్షలు ఇచ్చారు. చిన్న పిల్లలకి డబ్బులు వేసి వాళ్ళు పెళ్ళయ్యే వయసుకు వచ్చేసరికి వాళ్ళకి 2 లక్షలు వచ్చేలా చేశాడు. అలాగే ఇప్పుడు మహాశక్తి కార్యక్రమం కింద తల్లికి వందనం. కానీ తల్లికి వందనం అంటే ఏంటి? ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 వస్తాయి. అమ్మఒడైతే ఎంతమందికి వస్తుంది? ఒక్కడికి. అదే తల్లికి వందనం అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది. అంతమంది పిల్లల్ని మీరు చదివించుకోవచ్చు. ఆడబిడ్డల కోసం 1500 రూపాయలు ఇస్తున్నాడు. ఇంకా పెన్షన్ లేడీస్ కి కానీ ఎవరైనా కానీ పెన్షన్ 4000 చేశారు. ఏప్రిల్ మే జూన్ నెలలో 1000 కలిపి జూలై నెలలో 7000 వస్తుంది. ఇవన్నీ ఎవరి కోసం? మహిళల కోసం, మహిళా సాధికారత కోసం అనునిత్యం పోరాడే తప్పించే మనిషి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మా నాన్నగారు గూడూరు రేక్షంబాబు గారు ప్రజల మధ్యలో అనునిత్యం ప్రజల మధ్యలో తిరుగుతూ 3 సంవత్సరాలు ప్రతి విలేజ్, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ కూడా ఒక్కొక్కటికి 3 సార్లు తిరిగారు. ఇది గుర్తుపెట్టుకోండి. కష్టపడి తిరిగే నాయకులు ఎప్పుడు రారు, అరుదుగా వస్తారు. ఇంతకుముందు ఎవరెవరు వచ్చారమ్మా? ఇంతకుముందు ఎవరెవరు వచ్చారు? పేర్లు అనవసరం, కానీ వచ్చారు. వాళ్ళు 5 ఏళ్ళు తిరిగారు, ఎన్ని ఏళ్ళు తిరిగారో మనకు తెలియదు. కానీ వాళ్ళు తిరిగిన దానికంటే 3 సంవత్సరాల్లో మా నాన్నగారు 10 ఏళ్ల కంటే ఎక్కువ తిరిగాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రజల మధ్యలో తిరగడం వల్ల కష్టాలు తెలుస్తాయి. టీడీపీ జెండా ఈ 2 గుర్తుపెట్టుకోండి. మీకు రోడ్లు కావాలంటే ఎవరు కావాలి? చంద్రబాబు నాయుడు గారు కావాలి. మహిళా సాధికారత కావాలంటే ఎవరు కావాలి? అది ఇవన్నీ వస్తాయి. ఒకసారి ఆలోచించండి. ఇంతేకాదు మా నాన్నగారు కానీ మాగుండి శ్రీనివాసరెడ్డి గారు ఆయన చేసే సేవలు బయటికి తెలియవు. ఎంతో నీటి దానం కింద ఎంత మందికి జలదానం ఇచ్చడం మీకు తెలుసా? తెలీదు. ఆయన చేసే సేవలు బయటికి కనపడకపోవచ్చు, కానీ ఎంతో మందికి నీరును అనుగ్రహించిన గొప్ప దాత. రోడ్లే ఇచ్చాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మా నాన్నగారికి ఒక్క అవకాశం ఏంటి? రోడ్లు కానీ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కానీ రేపు మీకు అభివృద్ధితో పాటు సంక్షేమం రెండు కళ్ళులాగా చూసుకుంటాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీకు సంక్షేమం వస్తుంది, అభివృద్ధి వస్తుంది. ఒక్కసారి ఆలోచించి టీడీపీకి, సైకిల్ గుర్తుకి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే మా నాన్నగారు గూడూరు రేక్షంబాబు గారికి ఇద్దరికి ఓటేసి సైకిల్ గుర్తుకు ఓటేయండి. మీ జీవితాలు బాగుపడతాయి. ఒక్కదాని సాయం చేయండి.